యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చెను, లోకమును వెలిగించుచుండెను, మనుషులను వెలిగించుచుండెను, లోకము ఆయన మూలముగా కలిగెను, కానీ లోకము ఆయనను తెలుసుకొనలేదు. అంటే అజ్ఞానం. నిజమైన వెలుగు లోకములోనికి వచ్చిందంట. కారణం ఏంటో తెలుసా? ఈరోజు క్రిస్మస్ చేసుకుంటున్న సర్వలోక ప్రజలందరికీ కూడా రక్షణ వెలుగు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క జన్మ. లోకమంతా చీకటిమయమైపోయింది. అపరాధముల చేత, పాపముల చేత, వ్యభిచారము చేత, మోసము చేత, మరణములోను, మరణ ఛాయల్లోనూ, చీకటిలోనూ కూర్చున్న వారికి వెలుగునివ్వటానికి ఆ మహావాత్సల్యము అంటే తండ్రి అయిన దేవుని యొక్క వాత్సల్యము కుమారుని రూపములో వెలుగుగా లోకములోనికి వచ్చెను. నిజమైన వెలుగు ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క జన్మ. ఎందుకు వెలుగు వచ్చింది అంటే లోకమంతా చీకటితో నింపబడి ఉంది. ఈ చీకటిలో వెలుగు అవసరం. మనుషులు పాపం అనే చీకటిలో, మరణం అనే చీకటిలోను, మరణ ఛాయల్లోనూ కూర్చుంటే వారిని వెలిగించటానికి, ప్రపంచానికే వెలుగునివ్వటానికి పరలోకము నుండి తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును వెలుగుగా ఈ లోకమునకు పంపెను. అదే నిజమైన వెలుగు. ఆ వెలుగు లోకములోనికి వచ్చింది, కానీ లోకము ఆయనను గుర్తించలేదు. కారణం ఏంటంటే కొందరు గుర్తించారు, చీకటనే కోరుకుంటున్నారు, పాపమనే కోరుకుంటున్నారు, మరణమనే కోరుకుంటున్నారు. వెలుగు దగ్గరికి రావటం లేదు, వెలుగుతో సహవాసం చేయటం లేదు. ఆ నిజమైన వెలుగు దేవుని కుమారుడని తెలుసుకోలేదు. ఆయన లోకమును వెలిగించడానికి వచ్చాడు. చీకటిలోను, మరణములోను, మరణ ఛాయలలోను కూర్చున్న వారికి వెలుగునివ్వటానికై ఆ మహావాత్సల్యం దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు లోకమునకు వెలుగునివ్వడానికి వచ్చాడు. ఆయన అందరినీ వెలిగించడానికి వచ్చాడు. కానీ లోకము ఆయనను గుర్తించలేదు, ఆయనను తెలుసుకోలేదు. కారణం ఏంటో తెలుసా? నీచమైనటువంటి ఆలోచనలు, పాప జీవితమును విడిచిపెట్టడానికి అంగీకరించలేదు. రక్షణ మాకు వద్దు అని చాలా మంది ఆయనకు వ్యతిరేకంగా ఉన్నారు. ఆ వెలుగే రక్షణ వెలుగు, ఆ వెలుగే పరలోకానికి మార్గం. చీకటిలో కూర్చున్న ప్రతి ఒక్క మనిషిని పాపము, శాపము, మరణం అనే భయంకరమైన ఆ చీకటి బంధకాలలో మగ్గిపోతున్న సర్వమానవులను రక్షించడానికి ఆ వెలుగు ప్రత్యక్షమాయను. అదేనండి ఈ రక్షణ క్రిస్మస్. ఆ వెలుగే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన లోకమును వెలిగించడానికి వచ్చాడు. చీకటిలో ఉన్న ప్రజలకు వెలుగునివ్వడానికి వచ్చాడు. రక్షణ మార్గంలో నడిపించడానికి వచ్చాడు. ఆయన వెలుగై ఉన్నాడు, కానీ లోకము ఆయనను గుర్తించలేదు. ఆమేన్.